Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, సెకండ్ సెమిస్టర్ యూనిట్ 2 షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ఇది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ స్క్వేర్ పీ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వైపీ మైనస్ 6 ఇంటూ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 0. సొల్యూషన్ ఫస్ట్ గివెన్ ఇచ్చినది రాసుకోవాలి మనం. ఎక్స్ స్క్వేర్ పీ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వైపీ మైనస్ 6 వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 0 ఇచ్చిండు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలండి. ఓకే, ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ ఇక్కడ చూసుకోండి. ఇక్కడ 6y ఇక్కడ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ అనేది మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే 6x స్క్వేర్ వై స్క్వేర్ పీ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ ఈ 6x స్క్వేర్ వై స్క్వేర్ పీ స్క్వేర్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి, ప్లస్ 3xyp మైనస్ 2xyp. ఇది ఏ విధంగా రాసుకున్నానంటే ఇక్కడ ఈ మధ్యలో ఏముందండి, xyp ఉంది. ఇప్పుడు ఈ 6 అనేది ఏ టేబుల్లో వస్తుంది? 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది. ఎప్పుడు వస్తుంది? 3 2s. ఓకే, 2 3s కూడా రాయొచ్చు. ఓకే, నో ప్రాబ్లం. 3 2s 6 కదా. ఇక్కడ ఎందుకు 3 2s అనేది తీసుకున్నానంటే ఇప్పుడు ఈ రెండు అడిషన్ చేయండి, ఏమొస్తుంది? 3xyp మైనస్ 2xyp అంటే ఎంత? ప్లస్ xyp కదా. అట్లా ఈ రెండు ఏం చేయండి అంటే మల్టిప్లై చేయండి. ఇది వస్తుందా? మైనస్ ఇక్కడ మైనస్ అని మైనస్ 6x స్క్వేర్ వై స్క్వేర్ పి వస్తుంది. అందుకని ఈ విధంగా రాశాను ఫ్యాక్టరైజేషన్. ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ xyp దగ్గర ఈ రెండింటిని ఇక్కడ రాశాను అంతే. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ xp ఉంది కదా, ఇందులో నుంచి ఎక్స్ స్క్వేర్ పీ స్క్వేర్ ప్లస్ 3xyp నుంచి xpని కామన్ తీస్తే మిగిలేటివి xp ప్లస్ ఇక్కడ x ఇక్కడ p కామన్ బట్ 3y మిగిలింది. 3y మైనస్ 2y, ఇందులో నుంచి మైనస్ను మరియు 2yను కామన్ తీస్తే మిగిలేటివి x ఇంటూ p ప్లస్ 3y. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ పీడిఎఫ్ నేను మన పబ్లిక్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఓకే, అన్ని పీడిఎఫ్లో ఒకటేసారి అప్లోడ్ చేస్తానండి. ఇది యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 అన్ని వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత మీకు ఎగ్జామ్కి ఒక రోజు ముందే నేను పీడిఎఫ్లు అన్నీ అవైలబుల్గా ఉంచుతాను పబ్లిక్ టెలిగ్రామ్ ఛానల్లో. ఓకే, డోంట్ వరీ. వీడియోని లైక్ చేయండి తప్పకుండా ప్లీజ్. ఇప్పుడు ఇందులో నుంచి xp ప్లస్ 3y కామన్ తీస్తే మిగిలేటివి ఏంటి? ఇవే కదా. xp మైనస్ 2y ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇందులో నుంచి మనకు రెండు వాల్యూస్ వస్తాయి. ఇక్కడ xp ప్లస్ 3y ఈజ్ ఈక్వల్స్ టు 0 ఒకసారి చేయండి, అండ్ xp మైనస్ 2y ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇంకోసారి చేయండి. ఇప్పుడు ఇక్కడ ప్లస్ 3y ఉంది కదా, అటు పంపించేస్తే 0 దిక్కు మైనస్ 3y అవుతుంది. ఇక్కడ p వాల్యూ మనం కావాలి కాబట్టి p ఈజ్ ఈక్వల్స్ టు ఈ xని మైనస్ 3y దిక్కు పంపించేస్తే మైనస్ 3yకి x అనేది డినామినేటర్ అవుతుంది. ఇక్కడ కూడా చూడండి, ఈ ప్లస్ మైనస్ 2y నాడు పంపించేస్తే ప్లస్ 2y అవుతుంది. ఇక్కడ మనకు p వాల్యూ కావాలి కాబట్టి pని ఇక్కడ నుంచి xని అటు పంపించేస్తే డినామినేటర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మనకు ఒకటి తెలుసు, వి నో దట్ dy బై dx ఇస్ ఈక్వల్స్ టు p అని తెలుసు. అంటే ఈ p ప్లేస్లో ఇటు దిక్కున్న pకి ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? dy బై dxని సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, p ప్లేస్లో dy బై dx 2y బై x. ఇక్కడ కూడా p ప్లేస్లో dy బై dx ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ 3y బై x. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు గివ్స్ రైస్ టు ఇక్కడ y ఉంది కదండి, ఇక్కడ ఇటు దిక్కు y, ఈ dyకి డినామినేటర్ చేయండి. dyకి డినామినేటర్ చేయండి. ఈ dx ఉంది కదా, ఈ dx అనేది ఇటు దిక్కు మల్టిప్లై చేయండి. ఓకే, ఇక్కడ ఏం చేశాను, ఈ వైని ఈ dyకి డినామినేటర్ చేశాను అంతే. మైనస్ 3 ఉంది కాబట్టి మైనస్ 3, ఈ 1/x ఈ dx ఇటు వచ్చేస్తే మల్టిప్లై అయింది. ఇటు కూడా అట్నే చేయండి. ఈ y ఉంది కదా, ఈ y అనేది ఈ dyకి డినామినేటర్ చేయండి, ఈ dxని అటు మల్టిప్లై చేయండి. 2 1/x ఇంటూ dx.
నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ప్రాసెస్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. ఓకే, ఇక్కడ చూసుకోండి. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రేషన్ 1/y, ఇక్కడ dy ఉంది కదా, అందుకే dy is equals to -3 ఇంటిగ్రేషన్ 1/x ఇంటూ dx ప్లస్ c1, ఒక కాన్స్టెంట్ అని కంపల్సరీగా పెట్టాలి ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు లాస్ట్కి c1. ఓకే, ప్లస్ c1. ఎందుకు c1 పెట్టాను? ఇప్పుడు ఇటుదికి కూడా పెట్టాలి కదా c2 అని, అందుకే c1 c2 లెక్క తీసుకున్నాను. ఇప్పుడు ఇటుదికి కూడా ఇంటిగ్రేషన్ చేయండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఈ 2 కాన్స్టెంట్ కాబట్టి బయట రాశాను. ఓకే, ఇంటిగ్రేషన్ 1/x ఇంటూ dx ప్లస్ c2 డన్. ఇప్పుడు ఇక్కడ ఇంటిగ్రేషన్ 1/y ఇంటూ dy ఫార్ములా వచ్చేసి ఏంటంటే log y అవుతుంది. log y ఈజ్ ఈక్వల్స్ టు -3 ఇంటిగ్రేషన్ 1/x ఇంటూ dx అంటే log x ప్లస్ c1. ఓకే, ఇప్పుడు ఇటు దిక్కు చూసుకోండి. మీరు ఎగ్జామ్లో కూడా ఇలాగే చేయండి. ఓకే, ఇటు సైడ్ ఒకసారి ఇటు సైడ్ ఒకసారి చేస్తే మీకు ఏంటంటే టైం అనేది సేవ్ అవుతుంది. ఓకే, డన్. ఇప్పుడు ఇటు దిక్కు కూడా ఏంటి? ఇంటిగ్రేషన్ 1/y ఇంటూ dy అంటే log y ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటిగ్రేషన్ 1/x ఇంటూ dx అంటే ఏంటి ఫార్ములా? log x ప్లస్ c2 డన్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఇటు దిక్కు చూడండి. log y ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మైనస్ ఇక్కడనే ఉంచి ఇక్కడ ఏం చేశానంటే ఈ 3 ఉంది కదా, ఈ 3 అనేది ఎక్స్కి పవర్ అవుతుంది. ఇక్కడ లాగర్థమ్స్ ఉంటాయి కదా, దాని ప్రకారం చూసుకుంటే ఈ 3 అనేది ఎక్స్కి పవర్ అవుతుంది. అప్పుడు ఏమైంది? -log x క్యూబ్ ప్లస్ ఈ c1 కాస్త log c1 లెక్క రాసుకోవచ్చు. అంటే ఎందుకంటే log c1 అన్న c1కే మళ్ళీ ఈక్వల్ అవుతుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇటు దిక్కు చూడండి. log y ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఇక్కడ 2 ఏమవుతుంది? ఇక్కడ ఈ విధంగానే చూసుకోండి. ఇక్కడ 2 ఉంది కదా, ఈ 2 అనేది ఎక్స్కి పవర్ అవుతుంది అంటే log x స్క్వేర్ అవుతుంది ప్లస్ ఈ c2 కాస్త log c2. ఎందుకు? log c2 ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ c2ఏ. ఓకే, ఎందుకు లాగ్ రాస్తున్నానంటే ఇక్కడ అన్ని లాగ్లోనే ఉన్నాయి కాబట్టి అందుకే లాగ్ ఫామ్లో రాస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఫార్ములాస్ ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ఏం చేయాలంటే log y ఈజ్ ఈక్వల్స్ టు గీ log c1 ప్లస్ ఫస్ట్ రాసుకోండి, గీ -log x క్యూబ్ నెక్స్ట్ రాయండి. అండ్ ఇటుదికి కూడా log y ఈజ్ ఈక్వల్స్ టు అని రాయకుండా ఇక్కడ log y గీ log x స్క్వేర్ని ఇటుదికి పంపించేస్తే -log x స్క్వేర్ అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు log c2 వాల్యూ. ఇప్పుడు ఇక్కడ ఇది log a మైనస్ log b ఫార్ములా ఏంటి? log a బై b ఫార్ములా. ఓకే, ఇక్కడ log గెట్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఇటు చూసుకోండి. log a మైనస్ log b ఫార్ములా ఏంటి? log a బై b ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు log c2. ఇటు దిక్కు log అండ్ ఇటు దిక్కు log గెట్ క్యాన్సిల్. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ మిగిలిన ఏంటి? y ఈజ్ ఈక్వల్స్ టు c1/x క్యూబ్ మిగిలింది. ఇటు సైడ్ ఏం మిగిలింది? y/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు c2 మిగిలింది. ఇప్పుడు ఇక్కడ ఏం చేయండి అంటే ఈ x క్యూబ్ని y తోని మల్టిప్లై చేయండి. x క్యూబ్ ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు c1. ఈ x స్క్వేర్ని దిక్కు చూడండి, x స్క్వేర్ని c2కి మల్టిప్లై చేయండి. ఏమవుతుంది? y ఈజ్ ఈక్వల్స్ టు c2x స్క్వేర్. అప్పుడు మనకు 2 ఈక్వేషన్లు వస్తాయి. ఈ c1ని ప్లస్ c1 ఇటు కొట్టుకొచ్చేస్తే -c1 అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు ఈ ప్లస్ c2x స్క్వేర్ ని పట్టుకొచ్చేస్తే -c2x స్క్వేర్ అవుతుంది. అప్పుడు దీని ఈక్వేషన్ 2 అనుకోండి. ఇప్పుడు లాస్ట్కి రెండు ప్రాబ్లం ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఈక్వేషన్కి రెండింటి నుంచి ఈ 2 వాల్యూస్ 0కి ఈక్వల్ ఉన్నాయి కదా, సో ద జనరల్ సొల్యూషన్ ఈస్ ఇది. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ సెకండ్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్ ఇవి నేను ఆల్రెడీ LAQs ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఓకే, డన్. ఇప్పుడు ఫోర్త్ LAQ చూద్దాం. ఫోర్త్ LAQ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకే, p² - 7p + 12 ఈజ్ ఈక్వల్స్ టు 0. గివెన్ ఇచ్చింది ఏంటి? p² - 7p + 12 కదా. దీన్ని ఏం చేయాలి? ఫ్యాక్టరేషన్ చేసి p వాల్యూస్ కనుక్కోవాలి ఫస్ట్.
ఫ్యాక్టరేషన్ ఎలా చేస్తారు? ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఇంటూ లాస్ట్ టర్మ్ చేయండి. ఇప్పుడు ఎంత అవుతుంది? 12p² అవుతుంది. ఈ 12p² ఏ టేబుల్లో వస్తుంది? ఇక్కడ చూడండి 4 3s are 12. ఎందుకు 4 3s అనేది తీసుకున్నాను? ఇక్కడ మైనస్లో ఎందుకు తీసుకున్నాను అంటే ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది రావాలి. అండ్ ఇంకో కండిషన్ ఏంటి? ఈ రెండు అడిషన్ అంటే కలిపితే ఈ -7p రావాలి. వస్తుందా? -4p -3p అంటే ఎంత? -7p కదా. అలా రాసుకోవాలి మనం. దీని మల్టిపుల్స్ వచ్చేసి ఇలా ఉంటాయి కదా. ఈ రెండు యాడ్ చేస్తే ఈ మధ్యలో ఉన్న నెంబర్ వచ్చేటట్టు చూసుకోవాలి మనం. అదే ఫ్యాక్టరైజేషన్ చేసే పద్ధతి. ఓకే, ఇప్పుడు ఈ -7p ఇక్కడ ఈ రెండు రాయండి అంటే. ఓకే, ఇప్పుడు p² - 4p నుంచి pని కామన్ తీస్తే మిగిలేటివి ఏంటిగా? p - 4. ఇందులో నుంచి -3ని కామన్ తీస్తే p - 12 ఎప్పుడు వస్తుంది? 3 టేబుల్లో 4s = 0. ఇక్కడ p - 4 ఇక్కడ p - 4 కామన్ వస్తే మిగిలేటివి p - 3 = 0. ఇక్కడ మనకు రెండు వాల్యూస్ వచ్చినాయి. ఇక్కడ p - 4 = 0, p - 3 = 0 వచ్చింది. ఇక్కడ p వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ 4 వస్తుంది. ఇక్కడ p వాల్యూ 3 వస్తుంది. ఇప్పుడు వి నో దట్ మనకి ఇది ఏంటిది? dy/dx వాల్యూ ఏంటి? p అని మనకు తెలుసు. కాబట్టి ఈ p ప్లేస్లా ఇటు దిక్కు p ఇటు దిక్కు p ఉంది కదా, ఆ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి మనం? dy/dx సబ్స్టిట్యూట్ చేసి ఏం చేయాలి? ఈ dx ఉంది కదా, ఈ 4కి మల్టిప్లై చేశాను. ఇక్కడ కూడా ఈ dx ఉంది కదా, ఈ 3కి మల్టిప్లై చేశాను. నెక్స్ట్ ఏం చేయాలి? ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. ఇంటిగ్రేషన్ ఈ dy ముందు ఏం లేదు కాబట్టి 1 × dy = ఇంటిగ్రేషన్ 4 × dx ప్లస్ c1. c1 అనేది కాన్స్టెంట్ కాబట్టి కంపల్సరీ రాయాలి ఇంటిగ్రేషన్లో. అండ్ ఇటుదికి కూడా సేమ్ రాసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇంటిగ్రేషన్ 1 × dy అంటే ఏంటి? ఫార్ములా ప్రకారం y = ఈ 4 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాశాను. ఇంటిగ్రేషన్ 1 × dx ప్లస్ c1. ఈ 1 ఎట్లా వచ్చింది? ఈ dx ముందు ఏం లేదు కదా, ఇప్పుడు 4 కామన్ వస్తే అందుకని 1 రాశాను. అంటే 1 × dx అంటే మళ్ళీ dxే కదా, అందుకని 1 × dx ప్లస్ c1. ఇప్పుడు నెక్స్ట్ ఇటు దిక్కు చూడండి, y = ఇంటిగ్రేషన్ 1 × dy అంటే y = ఈ 3 కాన్స్టెంట్ కాబట్టి బయట రాశాను. ఓకే, ఇంటిగ్రేషన్ 1 × dx ప్లస్ c2. y = 4 ఇంటిగ్రేషన్ 1 × dx అంటే ఏంటి? x ప్లస్ c1. ఈ ప్లస్ 4xని ఈ ప్లస్ c1ని ఇటు వైది పట్టుకొచ్చేస్తే ఇలా వస్తుందండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అవుతుంది. అండ్ ఇక్కడ ప్లస్ 3xని ఇక్కడ ప్లస్ 2ని ఇటు పట్టుకొచ్చేస్తే ఇలా వస్తుంది. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు ఫ్రమ్ 1 and 2 ద ఈక్వేషన్ జనరల్ సొల్యూషన్ ఏంటి? ఇది జనరల్ సొల్యూషన్. ఓకే, క్వశ్చన్ ఇదే విధంగా అడుగుతాడు. ఓకే, ఇదే మెథడ్లో ఉంటుంది. దాదాపు ఫ్యాక్టరేషన్ చేయాలి, ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ జనరల్ సొల్యూషన్ ఇలా కనుక్కోవాలి అంతే. ఓకే, 5th క్వశ్చన్ కూడా అలాగే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి అంతే. ఇక్కడ చూడండి, ఇచ్చిన క్వశ్చన్ ఇది కదా, ఇచ్చింది రాసుకొని ఇందులో నుంచి pని కామన్ తీసాను అంతే. pని కామన్ తీస్తే ఈ పీడిఎఫ్ పబ్లిక్ టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్గా ఉంటుంది. మీకు ఎగ్జామ్ రేపడంగా నేను పీడిఎఫ్లు అన్నీ అప్లోడ్ చేస్తాను పబ్లిక్ టెలిగ్రామ్ ఛానల్లో. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ p = 0 ఒక వాల్యూ వస్తుంది. అండ్ ఇప్పుడు ఇది మొత్తం = 0. ఓకే, డన్. ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ ఈ p ప్లేస్లో నేను dy/dx = 0 అండ్ ఈ dxని అటు 0 దిక్కు మల్టిప్లై చేస్తే 0 అవుతుంది. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయండి బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ చేస్తే మనకు ఈ ఈక్వేషన్ వచ్చింది, ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, ఈ ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది. ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ మనకి ఇక్కడ నుంచి p వాల్యూ రావాలి కదా. రావాలంటే ఇక్కడ p² + 2xp నుంచి pని కామన్ తీయండి. తీస్తే p + 2x ఉంటుంది. ఇక్కడ ఇందులో నుంచి ఈ రెండు వాల్యూస్లో నుంచి మైనస్ను మరియు y² కామన్ తీస్తే p + 2x ఉంటుంది = 0. p + 2x p + 2x కామన్ తీస్తే మిగిలేటివి ఏంటి? p - y² మిగులుతుంది = 0. ఇప్పుడు ఇక్కడ రెండు వాల్యూస్ వచ్చినాయి కదా మనకు. p + 2x = 0 అని ఒక వాల్యూ, p - y² = 0 అనేది ఒక వాల్యూ. ఓకే, డన్. ఈ ప్లస్ 2x అటు పంపించేస్తే -2x అవుతుంది p వాల్యూ. ఈ -y² అటు పంపించేస్తే p వాల్యూ ఏమవుతుంది? +y² అవుతుంది.
ఈ p ప్లేస్లో ఏం పెట్టాలి, dy/dx అప్లై చేయండి. ఇక్కడ ఇది కూడా dy/dx. డన్. ఇప్పుడు ఇక్కడి నుంచి మధ్యలో గీత కొట్టి ఇదొకసారి చేయండి, ఇదొకసారి చేయండి. ఈ dxని నేను -2x తోటి మల్టిప్లై చేశాను. అండ్ ఇక్కడ y2ని ఏం చేశాను, ఇక్కడ ఈ y2 అనేది dyకి డినామినేటర్ చేశాను. ఈక్వల్స్ టు ఈ dx అనేది y2 దిగిపోతే dx అవుతుంది. అండ్ ఇక్కడ ఇంటిగ్రేషన్ చేశాను. అది ఓవర్ ఇక్కడ ఇంటిగ్రేషన్ 1 into dy, దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. ఇక్కడ c2 వస్తుంది అండ్ ఇక్కడ ఇటు దిక్కు c3. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ 1 into dy అంటే ఏంటి ఫార్ములా, y ఈక్వల్స్ టు ఈ -2 కాన్స్టెంట్ కాబట్టి బయట రాశాను, x into dx ప్లస్ c2. ఇప్పుడు ఇక్కడ ఇంటిగ్రేషన్ x into dx అంటే x²/2. అప్పుడు ఈ న్యూమరేటర్లో 2 అండ్ డినామినేటర్లో 2 గేట్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఇందులో నుంచి మనం ఈక్వేషన్ ఇది రాసుకోవచ్చు, ఈక్వేషన్ నెంబర్ 2. అండ్ ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్ చేయండి. ఇక్కడ ఇంటిగ్రేషన్ 1/y² into dy అంటే -1/y ఫార్ములా ప్రకారం అది. ఓకే, ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ 1 into dx అంటే ఏంటి, x ప్లస్ c3. ఇప్పుడు ఇందులో నుంచి మనం ఈక్వేషన్ ఇది రాసుకోవచ్చు. ఈ -1/yని ఇటు పట్టుకొచ్చాను అంతే, ప్లస్ 1/y అయింది. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. డన్. ఇప్పుడు ఇందులో నుంచి ఏం చెప్పొచ్చు మనం, ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్ అండ్ థర్డ్ ఈక్వేషన్ నుంచి జనరల్ సొల్యూషన్కి ఇది. ఓకే, ఇది ఈ వీడియోలో నేను యూనిట్ 2 కంప్లీట్ చేశాను. నెక్స్ట్ వీడియో ఏంటంటే యూనిట్ 3 అండి. ఈ యూనిట్ 3 వీడియో ఎప్పుడు వస్తుందంటే మీకు ఈవినింగ్ వరకు మీకు యూనిట్ 3 వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.